మన స్క్రీన్ లో చూస్తున్నాం స్పీకర్ గడ్డం ప్రసాద్ కి లేఖ అయితే ఇచ్చారు. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడుతున్నారు మంత్రి హోదాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, అసెంబ్లీ సెషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అధికార ప్రతిపక్ష నేతల మధ్య కనీసం చిన్న మాట తేడా వచ్చినా సరే అది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది, వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలన్న విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారు, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకి స్క్రీన్లో కనిపిస్తున్నారు. వారందరూ కూడా స్పీకర్కి లేఖ అందిస్తున్నారు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరు ఉదయం శాసనసభలో హైదరాబాద్ సంబంధించి ఈ రోడ్లకు సంబంధించి ప్రైవేటీకరణ అంశం పైన ప్రశ్న వచ్చినప్పుడు ఆర్ఎన్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వీరికి మధ్య సంవాదం చోటు చేసుకుంది. అయితే గత ప్రభుత్వంలో తాను నల్గొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పేసి కోమటిరెడ్డి చెప్పడం పట్ల బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 200 కోట్లకు పైగా నల్గొండ పట్టణంలో సిడిఎస్ నిధులతో చేశాము, అవి నిధులు రాలేదని చెప్పేసి ఆయన మాట్లాడారని చెప్పేసి ఆ సభను తప్పుదో పట్టించారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలో నల్గొండ నగరంతో అభివృద్ధి చేశాము, 100 కోట్లు ఖర్చు పెట్టాము, అయినా కూడా మంత్రి సభలో అబద్ధాలు చెప్తూ తప్పుదో పట్టిస్తున్నారని చెప్పేసి ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ నేతలంతా కూడా కలిసి ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ కు రిక్వెస్ట్ అయితే చేశారు. మొత్తానికైతే ప్రతి సబ్జెక్టు పైన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రతి అంశం కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం కోసం సభలో ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ నేతలు దాన్ని అబద్ధంగా చూపిస్తారు. ఈ విషయం సరికాదు, అవి రికార్డులతో సహా మేము నిరూపిస్తామని చెప్పేసి కూడా అధికార పక్షానికి సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు అధికార పక్ష నేతలు కూడా బీఆర్ఎస్ నేతల పైన ఎదురుదాడి చేస్తారు. గతంలో ఏం జరిగింది అనే విషయం కూడా ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి సభలో నెలకొంటూ ఉంది. ఈ కోవలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహదారుల భవనాల శాఖ మంత్రి ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలపైనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో సహా మిగతా కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డితో సహా మిగతా వారందరూ కలిసి సభా హక్కుల నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.